హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో అల్ట్రాసానిక్ సెన్సార్, అలానే SG30 సర్వో మోటార్, అలానే ఆర్డినో యుఎన్ఓని యూజ్ చేసి స్మార్ట్ వాటర్ డిస్పెన్సర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. సో నేను ఈ వీడియోలో పాట్ని యూజ్ చేసి స్మార్ట్ వాటర్ డిస్పెన్సర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో గ్లూ గన్ని యూజ్ చేసి నేను సర్వో మోటార్ని పాట్కి స్టిక్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది సర్వో మోటార్ హోల్డర్. సో హోల్డర్ని ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని స్టిక్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అల్ట్రాసానిక్ సెన్సార్ని ట్యాప్కి కనెక్ట్ చేస్తున్నాను. గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. సెన్సార్ని గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఆర్డినో యుఎన్ఓని పాట్కి స్టిక్ చేస్తున్నాను. సో నేను పాట్కి స్టిక్ చేశాను ఆర్డినో యుఎన్ఓని. సో ఇప్పుడు పాజిటివ్ అలానే నెగిటివ్ పవర్ సప్లై పిన్స్ కనెక్ట్ చేసుకోవడానికి నేను ఈ బ్రెడ్ బోర్డ్ నుంచి తీసాను. సో ఇది కూడా స్టిక్ చేస్తున్నాను, పవర్ సప్లై ఇది. సో పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి నేను ఈ స్ట్రిప్ని ఇక్కడ స్టిక్ చేశాను. సో ఇది బ్రెడ్ బోర్డ్ నుంచి తీసాను నేను. సో అలానే బ్యాటరీ హోల్డర్స్ని కూడా, ఈ బ్యాటరీ హోల్డర్ని కూడా స్టిక్ చేస్తున్నాను పార్ట్కి. సో నేను ఇక్కడ బ్యాటరీ హోల్డర్ని కూడా పార్ట్కి స్టిక్ చేశాను. ఇప్పుడు ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఫస్ట్ అల్ట్రాసానిక్ సెన్సార్ కనెక్షన్ని చూపిస్తాను. సో VCC పిన్ని ఆర్డినో యుఎన్ఓలో 5 volts పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అలానే గ్రౌండ్ పిన్ నేను గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ట్రిగ్గర్ పిన్ నేను ట్రిగ్గర్ పిన్ని పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేయండి. అలానే ఎకో పిన్ని పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేయండి. సో ఎకో పిన్ని పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేయండి. ట్రిగ్గర్ పిన్ని పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాటరీ ఇది కనెక్షన్ చూపిస్తాను. సో ఇది నెగిటివ్ పవర్ సప్లై లైను, కిందది పాజిటివ్ పవర్ సప్లై లైను. సో నెగిటివ్ పవర్ సప్లై లైన్కి నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. అలానే పాజిటివ్ పవర్ సప్లై లైన్కి పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సర్వో కనెక్షన్ని చూపిస్తాను. సో సర్వోకి 3 పిన్స్ ఉంటాయి. సో మధ్యలోది పాజిటివ్ పిన్ను, బ్రౌన్ కలర్ది నెగిటివ్ పిన్ను, అలానే ఎల్లో కలర్ది సిగ్నల్ పిన్ను. సో సిగ్నల్ పిన్ని ఆర్డినో పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేస్తున్నాను. సిగ్నల్ పిన్ని పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేశాను. సో VCC పిన్ని VCCకి కనెక్ట్ చేస్తున్నాను. అలానే నెగిటివ్ పిన్ని నెగిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్డినో యుఎన్ఓకి పవర్ సప్లైని ప్రొవైడ్ చేయాలంటే
విఎన్ పిన్ అని ఉంటుంది. సో ఆ విఎన్ పిన్ని పాజిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. అలానే గ్రౌండ్ పిన్ అని ఉంటుంది. సో ఆ గ్రౌండ్ పిన్ని నెగిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ పవర్ సప్లైని ప్రొవైడ్ చేశాను. సో ఆర్డినో యుఎన్ఓకి పవర్ సప్లైని ప్రొవైడ్ చేసే ముందు ఈ ఆర్డినో యుఎన్ఓకి ఒక ప్రోగ్రామ్ని కోడ్ని అప్లోడ్ చేయాలి. సో ఆ కోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ కోడ్ని ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఈ ఆర్డినో యుఎన్ఓకి అప్లోడ్ చేయాలి. సో అప్పుడే ఈ సర్క్యూట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ని చూపించే ముందు ఈ వైర్స్ని ప్రాపర్గా గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 3.7 volts బ్యాటరీస్ కనెక్ట్ చేశాను. అలానే గ్లూ గన్ యూజ్ చేసి ఈ వైర్స్ని స్టిక్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ని చూపిస్తాను. సో మనం గ్లాస్ని ట్యాప్ కింద పెడితే మనకి వాటర్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.